ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కోపము అనేది ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి. మనసు గాయపడిన సందర్భాలలో ఈ ఉద్వేగం తారస్థాయికి చేరుతుంది. ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు. కొందరు కోపమును అణుచుకోగలరు, కొందరు కోపములో కూడా ప్రశాంతంగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొందరు వీరికి పూర్తి భిన్నంగా ఉంటారు. గట్టిగా అరుస్తారు, ఆవేశంతో ఊగిపోతారు, కళ్ళు చింతనిప్పుల్లా మారిపోతాయి. ఏం మాట్లాడతారో వారికే తెలియదు, ఏమి చేస్తారో వారికే తెలియదు. తన కోపమే తన శత్రువు అనే పదాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాము. అవును కదా? అవును, మన కోపము మనకే శత్రువుగా మారుతుంది. ఈ కోపము అనేక మంది శత్రువులను మనకు తెచ్చిపెడుతుంది. ఇతరులతో పాటు మనకును సమాధానం లేకుండా చేస్తుంది. సృష్టిలో మొట్టమొదటి మరణం సహజమైనది కాదు, హత్య. దానికి కారణమేమిటో తెలుసా? కోపమే. ఆదికాండము 4వ అధ్యాయము 5-6 వచనములు. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. సామెతలు 14వ అధ్యాయము 17వ వచనం. కోపత్రికి అగువాడు కలహమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం. మహాకోపి అగువాడు దండన తప్పించుకొనుడు, వాణ్ణి తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములు యందు కోపము సుఖనివాసము చేయును. ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన మాటలు ఎట్లా ఉండాలి? వ్యభిచారిణిని సహితం అమ్మా అంటూ పిలవగలిగిన మన ప్రియ రక్షకుడే మనకు గొప్ప ఆదర్శం. ఆయన పిల్లలముగా మాటలోను క్రియలోను ఆయనను అనుసరించగలగాలి. కోపాన్ని రెట్టింపు చేయాలన్నా చల్లార్చాలన్నా మన మాటలే కారణం. కఠినమైన మాటలను కూడా మనము మృదువుగా మాట్లాడగలగాలి. జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. సామెతలు 29వ అధ్యాయము 8వ వచనం. జ్ఞానులు అంటే లోక సంబంధమైన విద్యను బాగా అభ్యసించిన వారు, వ్యాపార రంగంలో అధికముగా సంపాదించేవారు, ఇట్లా అని మనం ఆలోచిస్తాం. కానీ వారు జ్ఞానులు కాదు గాని యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే జ్ఞానులు. కోపమును దూరపరచాలి. న్యాయసమ్మతమైన కోపం తప్పేమీ కాదు. కొన్నిసార్లు కోపపడకపోతే పరిస్థితులు చక్కబడవు. అయితే ఆ కోపం పాపము చేయడానికి కారణము కాకూడదు. ఆ కోపము రోజులు సంవత్సరములు తరబడి కొనసాగేదిగా ఉండకూడదు. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎఫెసీ 4వ అధ్యాయము 26వ వచనం. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దము ఇతరులకు మేలు కలిగించేదిగా నీకు అనిపిస్తే సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రశాంతంగా ప్రార్థనాపూర్వకంగా ఉండు తప్ప కక్ష సాధింపు లేదా ప్రతీకారం తీర్చుకునేదిగా ఉండకూడదు. కోపం అనే దుష్టత్వాన్ని మనము విసర్జించాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. కోపము స్థానములో ప్రేమను నింపుకొని ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, వాక్యమును మనకు అన్వయించుకొని ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందామా? అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల యేసు ప్రభువా,
ఈ రీతిగా ప్రతిరోజు నీ యొక్క వాక్యమును వినే కృపను మాకు ఇచ్చారు, నీకు వందనాలు. మా యొక్క జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. దీని అవసరతలు, దీని అక్కర్లు మీరు మాకు తీర్చండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు తగు కాపుదల మాకు, మా కుటుంబాలకు దయచేయండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన ఆదరణను, ఓర్పును, సహనమును సమృద్ధిగా దయచేయండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. అదే విధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి. ఇది మంతటికి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రతి దినము ఈ యొక్క వర్తమానములు మీకు అనుదిన ఆహారముగా పంపించబడతా ఉన్నాయి. ఈ వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.